సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫార్మా యూనిట్లో భారీ పేలుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఫ్యాక్టరీలో ఫార్మా ఇండస్ట్రీలో ఉపయోగించే మైక్రో క్రిస్టలైజ్ సెల్యులోజ్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తారు. మైక్రో క్రిస్టలైజ్ సెల్యులోజ్ తయారీకి ఉపయోగించే డ్రైయర్ను సరైన విధంగా శుభ్రం చేయకపోవడం ఉష్ణోగ్రత నియంత్రణలోనూ విఫలమైనట్టుగా అనుమానిస్తున్నారు. స్ప్రేయర్ డ్రైయర్లో జరిగే రసాయన మిశ్రమ ప్రక్రియతో ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరుగుతోంది. దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించేందుకు బ్లో ఎయిర్ డ్రైయర్లు ఉపయోగిస్తారు. గాలిని పీల్చుకొని వదలడంతో వీటిలో దుమ్ము పేరుకుంటుంది. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి, లేకుంటే స్ప్రేయర్ డ్రైయర్ పనితీరు స్లో అవుతుంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, పేలుడుకు కారణాలేంటి? ప్రస్తుతం మనం పాషమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ వద్ద ఇక్కడే ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతం విజువల్స్ చూడొచ్చు, పూర్తిగా ధ్వంసమైపోయింది. అసలు ప్రమాదం నిన్న 9:30 ప్రాంతంలో ప్రమాదం జరిగిన సందర్భంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండే, దాంతోపాటు ఇప్పుడు పూర్తిగా 3 అంతస్తుల భవనం మనం విజువల్ చూడొచ్చు కుప్పకూలిపోయింది. భారీ పేలుడు సంభవించడంతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారి అయితే ఉలిక్కిపడ్డ పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ మొత్తం ఈ ప్రమాదానికి కారణాలేంటి? సో ఈ కారణాలు పైన ముందుగా అందరూ కూడా రియాక్టర్ పేలిందనే ఒక అంచనాకు వచ్చారు. రియాక్టర్ పేలడంతో ఇంత భారీ శబ్దం వస్తుందంటారు. కానీ నిపుణులు కావచ్చు ప్రాథమిక అంచనా వేసిన దాని ప్రకారం ఫ్యాక్టరీ యజమానులతో మాట్లాడిన దాని తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే ప్రధానంగా స్ప్రేయర్ డ్రైయర్ అసలు ఏదైతే ఈ కంపెనీలో సిగాచి పరిశ్రమలో మొత్తంగా ఫార్మా ఇండస్ట్రీలో ఉపయోగించే మైక్రో క్రిస్టలైజ్ సెల్యులోజ్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తారు. మైక్రో క్రిస్టలైజ్ సెల్యులోజ్ అనే ప్రధానంగా ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి ఈ పదార్థాన్ని తీసుకొచ్చి ఈ ఫైనల్ ప్రొడక్ట్ ని ఫార్మా కంపెనీలకు సప్లై చేయడం ద్వారా ఫార్మా కంపెనీలో ఉండే అయితే ఫార్ములాస్ ఉంటాయో దాని ద్వారా టాబ్లెట్స్ కానీ ఇతర ఫుడ్ ఇండస్ట్రీస్ లో కావచ్చు వాటిలో వాడే మైక్రో అయితే క్రిస్టలైజ్ సెల్యులోజ్ ని ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్లో చాలా చోట్ల సంచులు కూడా కనిపిస్తున్నాయి ఫైనల్ ప్రొడక్ట్ కావచ్చు వాటన్నిటిలో. సో ఫిల్టర్ బెడ్ వద్ద ఉన్న 20 మంది కార్మికులు 25 మంది కార్మికులు ప్రధానంగా అక్కడికక్కడే తీవ్ర గాయాలు అయిపోయి చనిపోవడం కావచ్చు, మొత్తం మిగతా బిల్డింగ్ అంతా కుప్పకూడడంతో శిథిలాల కింద చనిపోవడం, వీటన్నిటి కారణమే మృతుల సంఖ్య భారీగా పెరిగింది. మొత్తం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పెను ప్రమాదం అని చెప్పవచ్చు. భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దీని అంతటికీ కారణం కూడా నిర్వహణ లోపాలు. ప్రధానంగా ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ జనరల్ గా న్యూక్లియర్ ఏదైతే ఇదంతా కూడా రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఆ రియాక్టర్స్ పేలుడు కారణంగానే జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళంతా కూడా ఈ ముందు అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం, దాంతోపాటు ఇప్పుడున్న ప్రత్యక్ష సాక్షులు కావచ్చు కంపెనీ యజమానులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చారు.